మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 29వ భాగంలో సంగీత మార్తాన్ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ జీవిత విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ 1950వ సంవత్సరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పండిత్ మదన్ మోహన్ మాలవ్య, ఆయన కుమారుడు గోవింద మాలవ్యల ఆహ్వానంపై శ్రీ కళా సంగీత భారతి పేరుతో హిందుస్థానీ సంగీత శాస్త్ర శాఖకు డీన్గా నియమింపబడినాడు. సహజంగానే పండిత్జీ కాలంలో ఆ సంగీత విభాగం ఎంతో ఉన్నత భావాలతో విరాజిల్లింది. ఈ కళా సంగీత భారతిలో చేరిన ఎందరో విద్యార్థులు సంగీత రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. కొందరు గాయకులుగా స్థిరపడగా, మరికొందరు శాస్త్ర విజ్ఞానంతో అధ్యాపకులుగా, సంగీత విమర్శకులుగా, సంగీత విశ్లేషకులుగా పేరు ప్రఖ్యాతులు గడించినారు. కొందరు శిష్యురాళ్లను పేర్కొనుట అవసరమే గనుక ముందుగా పండిత్ బల్వంతరాయ్ భట్ను పరిచయం చెయ్యాలి. అంధుడైన ఇతడు పండిత్జీ వద్ద 12 సంవత్సరాలు కఠోర దీక్షతో సంగీతాధ్యయనం చేసినాడు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ మిగతా విషయాలలో శిష్యవత్సలుడే, కానీ సంగీతం నేర్పే సమయంలో మాత్రం కఠినుడు. అటువంటిది ఒక్కనాడు కూడా గురువుగారి ఆగ్రహానికి గురిగాకుండా గురువు ద్వారా నేర్చిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అత్యంత శ్రద్ధగా నేర్చుకొని గురు ప్రశంసకు నోచుకొని గురువునే మించిపోయినాడు బల్వంతరాయ్ భట్. చిన్ననాడు ఈ బల్వంతరాయ్ భట్కు సంగీతం నేర్పడానికి నిరాకరించిన పండిత్జీ అతని భక్తి శ్రద్ధాసక్తులను చూసి తమ సంగీతాన్ని ధారబోసి బల్వంతరాయ్ భట్ను తనంతటి గాయకునిగా తీర్చిదిద్దినాడు. అంతేగాక పండిత్ ఓంకార్నాథ్జీ రాయడానికి పూనుకున్న 6 భాగాల స్వరాంజలి గ్రంథ సంపుటాలలో కొంత భాగానికి బల్వంతరాయ్ భట్ సహకారం కూడా ఉన్నదని పండిత్ ఓంకార్నాథ్జీ స్వయంగా చెప్పుకున్నాడు. అంతేగాక కరాచీలో జరిగిన ఒక సభలో పండిత్జీ బల్వంతరాయ్ భట్కు సంగీతాచార్య బిరుదును అందజేస్తూ తన శిష్యుడు తనను మించిపోయినాడని, ఇతడు గానం చేయడం ప్రారంభిస్తే ఇక తాను గానం చేయవలసిన అవసరం లేదు అన్నాడు. అంతేగాక తన శిష్యుడు తనకంటే మంచి బందిషులను కూర్చుతున్నాడని మెచ్చుకున్నాడు. పండిత్జీ శిష్యవాత్సల్యం ఎంత గొప్పదో ఈ సంఘటన తెలుపుతుంది. బల్వంతరాయ్ భట్ కూడా తమ గురువుగారిని అంతే గౌరవించినాడు. తూహీ రంగరేజ్ భావరంగుకో ప్రణవరంగ్ తూహీ రంగరేజ్ అనే చీజుతో ఒక బందిష్ను తయారు చేసి గురువుకు సమర్పించినాడు. అతడు రాసిన భావరంగ్ ప్రథమ భాగం తమ గురువుగారైన పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్కే అంకితం చేసినాడు. రంగరేజ్ అంటే రంగులద్దేవాడు. పూర్వం ప్రతి ఊర్లోనూ రంగరేజులుండేవారు. వారిని తెలంగాణలో రంగారోళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడూ ఉన్నారు, కానీ వారు తమ కులవృత్తిని వదిలి వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నీవే నాలో సంగీతమనే రంగును నింపినావు, నేను కేవలం తెల్ల కాగితాన్ని మాత్రమే అని ఆ బందిష్లోని భావం. భావరంగుకో ప్రణవరంగ్ రంగే సద్గురు మమ తూహీ రంగరేజ్. భావరంగ్ బల్వంతరాయ్ భట్ది, ప్రణవరంగ్ పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ది. ఇది ఆ గురు శిష్యుల ఆదరాభిమానాలు. ఆ రెండూ వారి వారి కలం పేర్లు. ఆ ముద్రతో చీజులు రాసి బందిషులు తయారు చేసినారు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ శిష్య పరంపరలో ముఖ్యంగా పేర్కొనదగిన వారిలో ప్రేమలతా శర్మ, బల్వంతరాయ్ భట్లను పండిత్జీయే పేర్కొన్నారు. సంగీత శాస్త్ర విషయాలను గురించి నా తర్వాత తెలుసుకొనగోరిన వారు ప్రేమలతా శర్మను సంప్రదించాలి. క్రియాత్మక సంగీత విషయాలను తెలుసుకోగోరిన వారు బల్వంతరాయ్ భట్ను సంప్రదించాలని చెప్పేవారు. వారిద్దరినీ తమ ప్రతినిధులుగా భావించినారు పండిత్ ఓంకార్నాథ్. వీరిద్దరేగాక యశ్వంతరావు పురోహిత్, శివకుమార్ శుక్ల, ప్రదీప్ కుమార్ దీక్షిత్, సుభద్రా కులశ్రేష్ఠ, బిఎన్ బర్వే, బిజోన్వాలా ఘోష్, ఫిరోజ్ కె దస్తూర్, నళిని గజేంద్ర గడ్కర్, అతుల్ దిశై వంటి వారు కూడా ఉన్నారు.
వీరందరూ శాస్త్రీయ సంగీత క్షేత్రంలో లబ్ధ ప్రతిష్ఠులు. అంతేగాక పంజాబ్కు చెందిన రత్నలాల్, పన్నాలాల్, కుంజిలాల్, శృతిరత్న వంటి శిష్యురాళ్ళు కూడా ఉన్నారు. పండిత్ ఓంకార్నాథ్జీ గానామృతాన్ని యథాతథంగా తమ వాయులీనంలోకి దింపి శ్రోతలను ఆశ్చర్యచకితులను చేసే డాక్టర్ ఎన్ రాజం గారిని ప్రస్తావించకపోతే పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ పరిచయం అసంపూర్తిగా మిగిలిపోతుంది. కర్ణాటక శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన డాక్టర్ ఎన్ రాజం కర్ణాటక పద్ధతిలో తమ తండ్రిగారైన నారాయణ అయ్యర్ వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నది. హిందుస్థానీ సంగీతం పట్ల గల మక్కువతో పండిట్జీ స్వరాలను వయలిన్పై వాయించడం సాధన చేసింది. తరువాత తమ తండ్రిగారి ఆదేశానుసారం పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ వద్ద చేరి హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నది. ఆమె వయలిన్ వాదనంలో పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గాత్రం యథాతథంగా వినవచ్చు. ఈవిడెను పండిట్జీకున్న శిష్యరత్నాలలో విలక్షణమైన రత్నంగా చెప్పవచ్చు. అంతకు పూర్వం ఈవిడ తన 14 సంవత్సరాల వయసులోనే భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గానానికి వయలిన్ సహకారం అందిస్తూ దేశ విదేశాలలో పర్యటించింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయితో జుగల్బందీలు చేసింది. అయితే ఆమె వాదనంలో పండిట్జీ గానం వినిపిస్తుంది కనుక ఆమె వాదనాన్ని గాయకీ అంగ్ అంటారు. డాక్టర్ ఎన్ రాజం సోదర పుత్రిక కళా రామనాథన్ వయలిన్ వాదన కూడా గాయకీ అంగుదే. తొలుత ఆమె డాక్టర్ ఎన్ రాజన్ వద్దనే వయలిన్ నేర్చుకున్నారు. కానీ తర్వాత మేవాతీ ఘరానాకు చెందిన ప్రఖ్యాత గాయకుడు పండిత్ జస్రాజ్ వద్ద సంగీత శిక్షణ పొందింది కనుక ఆమె వాదనలో మేవాతీ ఘరానా సొబకులు కనబడతాయి. 1931 ఆగస్టు 21 నాడు పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ స్వర్గస్థులైనారు. ఘరానా బాధ్యత, సంగీత విద్యాలయాల నిర్వహణ మొదలైన గురుతరమైన పనులన్నీ పండిట్జీ పైన పడ్డాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించినారు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆహ్వానం మేరకు 1947 ఆగస్టులో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో పండిట్జీ సంపూర్ణ వందేమాతర గీతాన్ని స్వరపరిచి గానం చేసినారు. ఈనాడు వందేమాతరంలోని 2 చరణాలు మాత్రమే మనం పాడుకుంటున్నాం. యూరప్ దేశాలు తిరిగి భారతీయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినాడు. ప్రతి చోట సంగీత కచేరీలతో పాటు శాస్త్ర విషయాలను గురించి సోదాహరణంగా అనర్ఘలంగా ఉపన్యసించటం పండిట్జీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రయాణాలలో ఒకసారి ఇటలీలోని ప్రముఖ ముసోలోని గారికి సంగీత వైద్యం చేసి అబ్బురపరిచినాడు. ముసోలోని ఇన్సోమ్నియా అనగా నిద్రలేమి వ్యాధితో బాధపడుతుండేవాడు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ పూరియా రాగాన్ని గానం చేసి అతన్ని నిద్రపుచ్చినాడు. ఈ విషయం చరిత్రలో నిలిచిపోయింది. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కు అసంఖ్యాకమైన పురస్కారాలు లభించినవి. అందులో ముఖ్యమైనవి 1930వ సంవత్సరం నేపాల్ మహారాజా సంగీత మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించినాడు. 1940 కలకత్తాలోని సంస్కృత మహావిద్యాలయంలో సంగీత మార్తాండ బిరుదుతో సత్కరించినారు. 1943లో కాశీ సంస్కృత విద్యాలయం వారు సంగీత సామ్రాట్ బిరుదుతో సత్కరించినారు. 1955లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1963లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు రవీంద్ర భారతి శాంతినికేతన్ వారు డీలిట్ పట్టాలతో సత్కరించినారు. అదే సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ రష్యా పర్యటనలో ఉండగా ఆయన సతీమణి శ్రీమతి ఇందిరాదేవి స్వర్గస్థురాలైంది. ఈ విషయం తెలిసిన పండిట్జీ విపరీతంగా బాధపడినారు. చాలా రోజులు కోలుకోలేదు. ఈ సమయంలో కొంత మానసిక ఆందోళనకు గురైనాడు. మెమొరీ లాస్ వ్యాధితో అన్నీ మర్చిపోయినాడు. బంధుమిత్రులు పునర్వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినా వినిపించుకోలేదు. సంగీతంలో పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ నాదోపాసన చేస్తూ మెల్లిమెల్లిగా కోలుకున్నాడు పండిట్జీ. చాలా కాలానికి 1965లో పక్షవాతంతో బాధపడుతూ 2 సంవత్సరాలు మంచానికే అతుక్కుపోయినారు.
చివరికి 1967 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన స్వర్గస్థులైనారు. 24 జూన్ 1897లో జన్మించిన పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ 70 సంవత్సరాలు జీవించినారు. ఈ కాలంలో అతడెంతో సాధించి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి మార్గదర్శనం చేసినాడు. ఇప్పుడు వారి శిష్యులు ప్రశిష్యులు అదే చేస్తున్నారు. ముంబై సంగీతజ్ఞులు పండిత్జీకి అందించిన వెండి వీణ, ఇంకా ఇతర అమూల్యమైన పురస్కారాలకు సంబంధించిన పతకాలు, పత్రాలు, వస్తువులు, అతను రచించిన గ్రంథాలు అన్నీ కూడా అతని ప్రియ శిష్యుడు ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ దీక్షిత్ ఆధ్వర్యంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని భారత్ కళా సంరక్షణ్ భవన్లో భద్రపరచబడినవి. ఈ తరం శ్రోతలను చేతులు జోడించి మనవి చేసేదేమిటంటే, యూట్యూబ్ ద్వారా పండిత్జీ గానం చేసిన పదగుంగరు బాందె మీరా, మాల్కౌన్స్ రాగం, ఇంకా మయ్యా మోరే మైనహి మాఖన్ ఖాయో, జోగి మత్జా అనే భైరవి భజనలను తప్పకుండా వినాలని విన్నపం. జోగి మత్జా అని ఎంత ప్రాధేయపడినా వెళ్ళేపోయినాడు గదా, ఇంకా ఏమి మిగిలింది? హజరత్ అమ్జద్ హైదరాబాదీ మాట యాదికి వస్తుంది. బాకీ హై ఉసీకా నామ్ బాకీ ఫానీ, అంటే మిగిలేది వాని పేరు మాత్రమే, మిగిలిందంతా నశించిపోయేదే. ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 29వ భాగంలో సంగీత మార్తాండ్ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ జీవిత విశేషాలు 2వ భాగం విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.